సో హాయ్ అండి. సో ఎన్ఎంసీ రూల్స్ వస్తాయి సార్ మనకి. ఎన్ని రూల్స్ ఉన్నాయో ఒకసారి చెప్తాను చూడండి. ఒక 5 to 6 రూల్స్ ఉంటాయండి, మెయిన్ రూల్స్. సో రూల్ నెంబర్ 1 వచ్చేసరికి డ్యూరేషన్ గురించి మాట్లాడారు, 4.5 years డ్యూరేషన్. తర్వాత వచ్చేసరికి ఇంటర్న్షిప్ గురించి మాట్లాడారు, 12 months ఇంటర్న్షిప్. తర్వాత వచ్చేసరికి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గురించి మాట్లాడారు, ఫుల్ ఇంగ్లీష్ మీడియం. తర్వాత వచ్చేసరికి ఎంబీబీఎస్ మొత్తం కంప్లీట్ అంతా ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చేయమన్నారు. ఇదంతా మ్యాక్సిమం వచ్చేసరికి 10 years దాటకూడదన్నారు. తర్వాత ఒకసారికి ఎంబీబీఎస్ అంతా కంప్లీట్ చేసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలన్నారండి. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏంటంటే లైసెన్స్ టు ప్రాక్టీస్, అంటే మనం ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఎలిజిబుల్ అవ్వాలి. దట్టు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవాలన్నా, యూఎస్ఎంఎల్ యూకే రాసుకోవాలన్నా, సో అది సెకండ్ డిగ్రీ అనమాట. సో మనకున్న అబ్రాడ్ ఎంబీబీఎస్ బ్యూటిఫుల్ ఏంటంటే ఇండియా అనుకోండి, సో మనకు ఓన్లీ వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితే ఎంబీబీఎస్ డిగ్రీ, లేదంటే ఆల్టర్నేటివ్ జీరో. అదే మనకి అబ్రాడ్లో అనుకోండి, ఆ కంట్రీలో ఖచ్చితంగా డిగ్రీ వస్తుంది, అటు నుంచి అటు వేరే కంట్రీస్ వెళ్ళొచ్చు, లేదంటే ఇండియా రావచ్చు. మనకి డబుల్ డిగ్రీ ఆప్షన్ ఉంటుంది. ఇండియాలో అయితే 1 degree మాత్రమే, అది వస్తే